ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామమున మీకు శుభాలు తెలియజేయచ్చు. తిరిగి నేటి బైబిల్ స్టడీకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. క్షేమంగా ఉన్నారని ప్రభు నామమున నేను నమ్ముతున్నాను. గతించిన వారమంతా దేవుడు మనల్ని కాపాడి సంరక్షించి క్షేమాన్నిచ్చి తిరిగి మనలను ఈ బైబిల్ స్టడీలోనికి నడిపించినందుకు దేవునికి మనం వందనాలు చెల్లిస్తూ ప్రార్థనతోటి ఈ బైబిల్ స్టడీని ప్రార్థించుకున్నాం. అత్యంత కృపాభరితుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మీ నామం బట్టి మమ్మల్ని మీరు ప్రేమించి మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన రక్షణ కొరకై మీకు వందనాలు. ఆయన ద్వారా మమ్మల్ని మీ బిడ్డలుగా ఎంచుకున్నందుకు మీకు వందనాలు. ప్రభువా, మా చుట్టూ పరిస్థితులు ఎలాగుండను మీరు మారని దేవుడుగా ఉన్నారు. మా జీవితాల్లో మీరు పని చేస్తున్న దేవుడు అయి ఉన్నారు. అందుకు మమ్మల్ని నాయన ఈ దినము మీ పాద సన్నిధిలో సజీవులుగా నిలవబెట్టుట ఇదే సాక్ష్యమని మేము నమ్ముతుంటున్నాం. గత బైబిల్ స్టడీ నుండి నేటి వరకు మీరు మమ్మల్ని కాపాడి సంరక్షించి క్షేమనిచ్చినందుకు మీకు వందనాలు. తిరిగి నేటి బైబిల్ స్టడీని మేము ప్రారంభించుకుని చూంటుండగా మీ సహాయమును మాకు మీరు దయచేయమని, మీ ఆత్మ సంచారం మా మధ్య జరిగించి మమ్మల్ని మీ ఆత్మపూర్ణులుగా చేయమని, వినగలిగిన వారందరినీ మీరు మీ ఆత్మ చేత నింపి బలపరచమని, ఈ బైబిల్ స్టడీ ద్వారా ఆధ్యాత్మికంగా మేమందరం బలపడినట్లుగా మీ కృపలో మమ్మల్ని మీరు భద్రపరచమని, మా ప్రభువును మా రక్షకుడునైనా యేసయ్య అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుతూ దేవుణ్ణి మనం స్తుతించి మహింపరుద్దాం. నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో ఈ యొక్క మంగళవారం జరిగే డివోషన్ కార్యక్రమానికి, మంగళవారం జరిగే బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ గృహాల్లో ఉండి ఇక బైబిల్ స్టడీలో పాల్గొనవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. బైబిల్ స్టడీకి ముందుగా మనం జీవముగల దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధిద్దాం. మనకందరికి వచ్చిన పాట నేను ఎరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు అనేక పాట పాడుతూ జీవముగల దేవుణ్ణి మనందరం కలిసి మహిమపరుద్దాం. స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. చీకటి దారులలో చిదిగిన బ్రతుకులకు, చీకటి దారులలో చిదిగిన బ్రతుకులకు వెలుగు కలుగ చేసే జీవా జ్యోతి యేసే, వెలుగు కలుగ చేసే జీవా జ్యోతి యేసే. నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. అతడే
అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. చెరిగిన మనసులతో చెదిరిన మనుషులకు, చెరిగిన మనసులతో చెదిరిన మనుషులకు శాంతి కలుగజేసే శక్తిమంతుడేసే, శాంతి కలుగజేసే శక్తిమంతుడేసే. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. హల్లెలూయా. రెండవ పాటగా, నా హృదిలో నీ స్నేహం, నా మదిలో నీ రూపం, అది నీవే నా స్నేహితుడా, అది నీవే నా ప్రియుడా అనే పాటతో జీవగల దేవుణ్ణి అందరం స్తుతించి ఆయన ఆరాధిద్దాం. అది నీవేనా స్నేహితుడా, అది నీవేనా నా ప్రియుడా, అది నీవేనా స్నేహితుడా, అది నీవేనా నా ప్రియుడా. నా హృదిలో నీ స్నేహం, నా మదిలో నీ రూపం, నా హృదిలో నీ స్నేహం, నా మదిలో నీ రూపం. నాలో కలవరం పొంగే ఎప్పుడు నాలో భయం, అలలై ఎగసే నాలో కలవరం పొంగే ఎప్పుడు నాలో భయం. నా వైపు నీవు వచ్చి నీ శక్తితో నింపి నీ ప్రేమనే చూపినావు. నా వైపు నీవు వచ్చి నీ శక్తితో నింపి నీ ప్రేమనే చూపినావు. అది నీవేనా స్నేహితుడా, అది నీవేనా నా ప్రియుడా, అది నీవేనా స్నేహితుడా, అది నీవేనా నా ప్రియుడా. నా హృదిలో నీ స్నేహం,
స్నేహం నా మదిలో నీ రూపం పాపాల ఊబిలో ఆశ లేక నేనుండగా పాపాల ఊబిలో ఆశ లేక నేనుండగా ఆ కల్వరి సిలువలో నీ ప్రాణమర్పించి నా పాపమునే తుడిచినావు ఆ కల్వరి సిలువలో నీ ప్రాణమర్పించి నా పాపమునే తుడిచినావు అది నీవేనా స్నేహితుడా అది నీవేనా నా ప్రియుడా అది నీవేనా స్నేహితుడా అది నీవేనా నా ప్రియుడా నా మృదిలో నీ స్నేహం నా మదిలో నీ రూపం నా మృదిలో నీ స్నేహం నా మదిలో నీ రూపం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామమున మీకు శుభాలు తెలియజేయచ్చు. తిరిగి నేటి బైబిల్ స్టడీకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. క్షేమంగా ఉన్నారని ప్రభు నామమున నేను నమ్ముతున్నాను. గతించిన వారమంతా దేవుడు మనల్ని కాపాడి సంరక్షించి క్షేమాన్నిచ్చి తిరిగి మనలను ఈ బైబిల్ స్టడీలోనికి నడిపించినందుకు దేవునికి మనం వందనాలు చెల్లిస్తూ ప్రార్థనతోటి ఈ బైబిల్ స్టడీని ప్రార్థించుకుందాం. అత్యంత కృపాభరితుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మీ నామం బట్టి మమ్మల్ని మీరు ప్రేమించి మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన రక్షణ కొరకై మీకు వందనాలు. ఆయన ద్వారా మమ్మల్ని మీ బిడ్డలుగా ఎంచుకున్నందుకు మీకు వందనాలు. ప్రభువా, మా చుట్టూ పరిస్థితులు ఎలాగుండను మీరు మారని దేవుడుగా ఉన్నారు. మా జీవితాల్లో మీరు పని చేస్తున్న దేవుడు అయి ఉన్నారు. అందుకు మమ్మల్ని నాయన ఈ దినము మీ పాద సన్నిధిలో సజీవులుగా నిలవబెట్టుట ఇదే సాక్ష్యమని మేము నమ్ముతుంటున్నాం. గత బైబిల్ స్టడీ నుండి నేటి వరకు మీరు మమ్మల్ని కాపాడి సంరక్షించి క్షేమనిచ్చినందుకు మీకు వందనాలు. తిరిగి నేటి బైబిల్ స్టడీని మేము ప్రారంభించుకుని చూంటుండగా మీ సహాయమును మాకు మీరు దయచేయమని, మీ ఆత్మ సంచారం మా మధ్య జరిగించి మమ్మల్ని మీ ఆత్మపూర్ణులుగా చేయమని, వినగలిగిన వారందరినీ మీరు మీ ఆత్మ చేత నింపి బలపరచమని, ఈ బైబిల్ స్టడీ ద్వారా ఆధ్యాత్మికంగా మేమందరం బలపడినట్లుగా మీ కృపలో మమ్మల్ని మీరు భద్రపరచమని, మా ప్రభువును మా రక్షకుడునైనా యేసయ్య అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుతూ దేవుణ్ణి మనం స్తుతించి మహింపడతాం. ప్రియులారా, తిరిగి మరొకసారి ప్రభు పేరట మీకు శుభాలు అందిస్తూ ఉంటున్నాను. గత వారం మనము రోమాపత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు అధ్యయనం చేశాం. తిరిగి ఈరోజు మనము 18 నుంచి 25 వరకు అనగా ఈ 4వ అధ్యాయం అంతటిని కూడా ఈరోజు అధ్యయనం చేస్తూ మరి 4వ అధ్యాయాన్ని ముగించుకుందాం. ఈరోజు
దేవుని చిత్తమైతే తిరిగి మరలా నెక్స్ట్ చాప్టర్లోనికి అనగా 5వ అధ్యాయంలోనికి మనం వెళదాం. 4వ అధ్యాయంలో మనము నేర్చుకున్నటువంటి విషయాలు, విశ్వాస మూలముగానే దేవుని యొక్క నీతి మనుషులకు ఆపాదించబడుతుందని, అందుకు ఉదాహరణగా అబ్రహామును అలానే దావీదును కూడా పౌలు గారు వారి జీవితాలను నిరూపిస్తూ దేవుడు వారిని నీతిమంతులుగా తీర్చిన ఆ స్థితిని, అందుకు వారి జీవితాల్లో దేవుని పట్ల వారు ఎలాగూ విశ్వాసం ఉంచారో అనే విషయాన్ని నిరూపిస్తూ దావీదు గారు అబ్రహాము గారిని గురించి పౌలు గారు మనతో మాట్లాడారు. ఎక్కువగా మనం ఈ 4వ అధ్యాయంలో అబ్రహాము యొక్క జీవితం అంతటినీ మనం తెలుసుకోవడానికి, ప్రాముఖ్యంగా అబ్రహాము యొక్క జీవితంలోని విశ్వాసపు ఆ స్థాయిని, ఆ స్థితిని మనం తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని పౌలు గారు 4వ అధ్యాయంలో మనకిచ్చారు. 4వ అధ్యాయంలో అబ్రహామును మనం చాలా ఎక్కువగా తెలుసుకోవడానికి ఈ అవకాశాన్ని దేవుడు మనం కలుగజేయడంలో, మనం కూడా మన విశ్వాస జీవితంలో అబ్రహాము యొక్క అడుగుజాడలను అనుసరించి, విశ్వాస సంబంధమైన అడుగుజాడలను అనుసరించి నడవాలని దేవుడు కోరుతూ మనకు ముందుగా మాదిరిగా దేవుడు అబ్రహాము మన ఎదుట ఉంచి ఉన్నాడు. అబ్రహాము వాగ్దానం పొందిన, అబ్రహాము స్వాస్థ్యముగా అనేక జనములకు తండ్రిగా దేవుని చేత నియమింపబడిన, వాటన్నిటికి కూడా కారణము విశ్వాసమే, అదే మూలమని పౌలు ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. అందుచేత 18వ వచనం నుండి అబ్రహాము యొక్క విశ్వాసపు లోతును ఇంకా ఎక్కువగా చూపిస్తూ ఉన్నాడు. అబ్రహాము విశ్వాసము ఎంత లోతుగా ఉన్నది, ఎంత దృఢముగా ఉన్నది, ఎంత స్థిరమైనది అనే సత్యాన్ని మనం తెలుసుకోవడానికే పౌలు ఆ వివరణ ఇస్తూ ఉన్నాడు. అబ్రహాము విశ్వాసం యొక్క వివరణను మనం చూస్తూ ఉంటున్నాం. 18వ వచనం నుండి 25వ వచనం వరకు గల భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతుంటున్నాం. కనుక మీ బైబిల్ తెరిచి ఆ భాగాన్ని జాగ్రత్తగా గమనించవలసిందిగా మనం చేయుచున్నాం. 18వ అధ్యాయం నుండి మనం చదువుకుందాం. ఒకసారి ఆ భాగాన్ని మనం చదువుదాం. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జన్మలకు తండ్రి యొగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించును గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహింపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ప్రియులారా, ఈ భాగంలో అనగా 18 నుంచి 25వ వచనం వరకు గల ఈ భాగంలో ఒకటి అబ్రహాము విశ్వాసం యొక్క ఆ లోతును చూపిస్తూ ఉన్నాడు. రెండవది అబ్రహామునకు మాత్రమే కాదు, అబ్రహాము విశ్వాసపు అడుగుజాడలను అనుసరించి నడిచేవారమైన మనకు కూడా
దేవుడు అబ్రహాముకు అనుగ్రహించిన స్థితిని ఇస్తున్నాడు అని మనకు అన్వయించి రెండో భాగంలో పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 17వ వచనములో అబ్రహాము దేవుణ్ణి నమ్మాడని చెప్తున్నాడు. ఆయన నమ్మిన దేవుడు ఎలాంటి వాడో ఆయన అందులో మాట్లాడాడు. ఆయన నమ్మిన దేవుడు మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అని అబ్రహాం యొక్క నమ్మికను గూర్చి పౌలు గారు 17వ వచనములో ఆయన మనకు తెలియజేశారు. తిరిగి 18వ వచనమును మనము ఒకసారి గమనించినట్లయితే, అబ్రహాం యొక్క విశ్వాసం, ఆ విశ్వాసమునకు ఆధారమైనటువంటి నిరీక్షణ ఎంత గొప్పదో దాన్ని రుజువుపరుస్తూ ఉంటున్నాడు. ఒక రకంగా మనం అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడడానికి దేవుని చేత ఎంత శోధింపబడ్డాడో, ఎంత పరీక్షింపబడ్డాడో, ఎటువంటి గొప్ప శోధనలకు అబ్రహాము గురై వాటన్నిటిని జయించి తన విశ్వాసమందు స్థిరపరచబడ్డాడో చాలా విశ్లేషించి పౌలు గారు రాస్తూ ఉంటారు. చాలా విశ్లేషించారు. ఆదికాండంలో అబ్రహాం యొక్క చరిత్రను మనం చదువుతున్నప్పుడు ఇంత గొప్ప విషయాలు మనకు అక్కడ అర్థం కావు, కానీ ఆయన విశ్వాసమును గూర్చి వివరించినటువంటి క్రొత్త నిబంధన లేఖనాలు అబ్రహాములోని విశ్వాసాన్ని బాగా ఎక్కువగా ఎత్తి చూపించి మాట్లాడుతూ ఉంటున్నాయి. 18వ వచనం చాలా కీలకమైనటువంటి వచనం ప్రియులారా. ఒకసారి చదువుదాం. నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అన్నట్టు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. నీవు నేను కూడా నమ్ముతూ ఉంటున్నా. కానీ మనం నమ్మే పరిస్థితి వేరు, అబ్రహాము నమ్మిన పరిస్థితి వేరు. అబ్రహాము దేవుని వాగ్దానాన్ని నమ్మడం మాత్రమే కాదు, కానీ తాను అనేక జనములకు తండ్రి అగునట్లు అంటే దేవుడు ఏదైతే తన జీవితంలో భవిష్యత్తులో చేయబోతున్నాడో, ఈ దేనికైతే అబ్రహామును దేవుడు ఒక ముఖ్యమైన వ్యక్తిగా చూపించబోతున్నాడో ఆ విషయమై అబ్రహాము పరీక్షించబడ్డాడు. ఎలాగ పరీక్షించబడ్డాడంటే, వాస్తవానికి దేవుడు చేసిన వాగ్దానం, ఆ వాగ్దానం తన జీవితంలో నెరవేరడానికి అనుకూలమైన పరిస్థితులు ఏమీ లేవు. ఆ విషయాన్నే 18వ వచనంలోని రెండో భాగంలో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటంటే, అది నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అని. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి ఉండడం, ఇది మానవ సంబంధమైన పరిస్థితులకు ఇది అనుకూలమైనది కాదు. మానవుడు దేనినైనా విశ్వసించాలన్నా, ఎవరినైనా నమ్మాలన్నా, దేని ఎందైనా నిరీక్షణ ఉంచాలన్నా దానికి ఆధారం కావాలి. ఆధారం లేని పరిస్థితుల మధ్య మనము భవిష్యత్తులో ఫలానిది జరుగుతున్నది అని చెప్పినప్పుడు ఆ జరగబోయేదానికి పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా లేక భిన్నంగా ఏమాత్రము అవకాశం లేనటువంటి పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు మనం వాటిని నమ్మాలంటే ఏమాత్రం కూడా మనం నమ్మిక ఉంచము ప్రియులారా. ఎప్పుడు కూడా మనం నమ్మిక ఉంచలేదు. ఇది ఒక వైరుధ్యమైనటువంటి మానవ సంబంధమైనటువంటి ఆలోచనకైనా,
మానవ సంబంధమైన స్థితిగతులకైనా ఇది ఒక వైరుధ్యమైనటువంటి పరిస్థితి. నీకు నాకు కూడా, మనం ఎంత దేవుని నమ్మినా కూడా కొంతమంది అంటారు, వాదన చేస్తూ ఉంటారు, గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే దీపం ఆరిపోకుండా ఉంటుందా అని అంటాడు. నిరీక్షణ అంటే ఏమిటంటే గాలిలో దీపం పెట్టినా కూడా ఆ దీపం ఆరిపోకుండా దేవుడు దానిని వెలిగిస్తాడు అని నమ్మినప్పుడు అదే నిరీక్షణ. వాస్తవానికి పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. మనం గాలిలో దీపం పెడితే దీపం ఆరిపోకుండా ఉండదు, 100కి 100 పాళ్ళు ఆరిపోతుంది. కానీ అటువంటి పరిస్థితిలో అది ఆరిపోదు అని నమ్ముతావే, అది నిరీక్షణకు ఆధారమైనటువంటి స్థితి. కనుక ఈ వైరుధ్యమైనటువంటి పరిస్థితుల్లో మానవ నిరీక్షణకు ఎలాంటి అవకాశం లేనప్పుడు అతడు దేవునిపై నమ్మకం పెట్టాడు. అతని నమ్మకం ఆ నిరీక్షణకు దోహదం చేసింది. ఈ రోజున కూడా మనము అదే పని చేస్తే కొన్నిసార్లు పరిస్థితులు ప్రతికూలంగా మనకు మారినా మనం దేవుణ్ణి నమ్మితే మనకు నిరీక్షణ కలుగుతుంది. ప్రస్తుతపు పరిస్థితుల్లో ఈ సందర్భాన్ని మనం అన్వయించుకుంటే మనం గమనిస్తూ ఉంటున్నాము, ఈ లాక్డౌన్ తర్వాత కోవిడ్-19 ఇది సంభవించిన తర్వాత ఇక భవిష్యత్తులో మానవాళి మనుగడ ఎలా ఉండబోతుందో అనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులందరి మదిలో అది వారిని తొలిచివేస్తూ ఉంటుంది. మానవుడి మనుగడ గతంలో కంటే రాబో దినాల్లో అది ఇంకా ఎక్కువగా ఈ పరిస్థితులు ఆ మనుగడ పైన ప్రభావాన్ని చూపిస్తాయి అన్నట్లుగా మనుషులు ఒక రకమైన భయభ్రాంతులకు, ఆందోళనకు గురి అవుతూ ఉంటున్నారు. ఈ సమయంలో ఒక విశ్వాసిగా నీ యొక్క స్పందన ఎలాగుంటున్నది? నీ దేవుడు నీతో ఉన్నాడనే ఆ నమ్మికను నువ్వు కలిగి ఉంటే ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్య నువ్వు దేవుని పైన ఆధారపడి ఆయన నిరీక్షణ కలిగి ఆ నిరీక్షణ నుండి ఆ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటే నిజముగా మనము దేవుని యొక్క ఆలోచనలో కానీ దేవుని యొక్క చిత్తంలో కానీ ఆయన మన గురించి ఏమి కలిగి ఉన్నాడో దానిని మనం నెరవేర్చిన వారం అవుతాము. కనుక 18వ వచనము అబ్రహాము విశ్వాసాన్ని స్థిరపరుస్తూ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి ఆయన నమ్మి ఉన్నాడని మాట్లాడుతుంటున్నాడు. 19వ వచనాన్ని చదువుకుందాం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమానమే 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుణ్ణి మహింపరచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. 19 నుంచి 21 వచనాల వరకు ఒకే భాగముగా మనం వచనాలుగా అక్కడ విభజించిన కానీ అవంతా కూడా ఒక పెద్ద వచనంగా మనం స్వీకరించినట్లయితే అర్థవంతంగా ఉంటాం. 18వ వచనంలోనేమో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షించినని నమ్మాడు అనే మాటను చెప్తున్నాడు. 19వ వచనంలో విశ్వాసమునందు ఆయన బలహీనుడు కాలేదు. ఎందుకు కాలేదు?
తన నిరీక్షణకు ఆధారం ఎందుకు లేదు, ఏమి లేదు, తను ఎందుకు బలహీనుడై ఉన్నా కూడా విశ్వాసం వల్ల ఆ బలహీనతను ఆయన కలిగి ఉండలేదు అని అంటే దానికి వివరణే 20-21 వచనాల్లో మనం గమనిస్తూ ఉంటాం. ఏమంటాడు? అబ్రహాము స్థితిని గురించి మాట్లాడాడు, అలాగనే శారా యొక్క స్థితిని గురించి కూడా మాట్లాడాడు. అబ్రహాము తనకు దేవుడిచ్చినటువంటి వాగ్దాన విషయమై ఆయన దేవుని వైపే, దేవుని పరిస్థితుల వైపే చూశాడు, కానీ తన పరిస్థితిని కానీ తన భార్య పరిస్థితిని కానీ ఆయన ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. అంటే తన వైపు ఆయన చూసుకోలేదు, తన పరిస్థితుల వైపు ఆయన చూసుకోలేదు. అలాగనే వారి యొక్క శరీర సంబంధమైనటువంటి అవకాశాల విషయం కూడా వాటిపైన ఆయన ఆధారపడలేదు. 19వ వచనము ఆ మాటనే మనకు తెలియజేస్తాము. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించు. తన శరీరము, శారా గర్భము రెండు మృతతుల్యమైనవి. మృతతుల్యము అనే మాట ఇంగ్లీష్లో వాడబడినటువంటి మాట ఏంటంటే వితౌట్ లైఫ్ అంటే నిర్జీవము, జీవము లేనిది అని. ఒక రకంగా మనం చెప్పాలంటే ఆ చచ్చిపోయి పడిపోయిన శవం లాంటిది. వయసు రీత్యా భౌతికంగా మానవుని శరీరంలోని మార్పులు, వయసు రీత్యా కలిగే మార్పులు, ఆ మార్పులన్నీ కూడా దేవుని వాగ్దానానికి అనుకూలంగా లేవు. 100 సంవత్సరాల అబ్రహాము శరీరము మృతతుల్యమైనది అంటే శరీరం ఉడిగిపోయినది. 100 సంవత్సరాల వ్యక్తిని మనం గమనించినట్లయితే శరీరం అంతా కూడా, శరీరంలోని అవయవాలు ఇవన్నీ కూడా వాటి సామర్థ్యాన్ని కోల్పోతాయి. అందుచేతనే ఆయన శరీరము మృతతుల్యమైనది అని చెప్తున్నాడు. అలాగనే తన భార్య అయినటువంటి శారా విషయంలో కూడా, శారా అబ్రహాం కంటే 10 సంవత్సరాలు చిన్నది వయసులో, అనగా శారాకు 90 సంవత్సరాలు. ఈ 90 సంవత్సరాలు కలిగిన ఈ స్త్రీ తన గర్భము కూడా మృతతుల్యమైపోయినది అని చెప్తున్నారు. చాలామంది తల్లులైనటువంటి వారు ఈ సమయంలో బైబిల్ స్టడీలో పాల్గొని దేవుని వాక్యాన్ని వింటూ ఉంటున్నారు. మీ అందరికీ తెలుసు, ఒక స్త్రీ సంతానానికి యోగ్యకరమైనటువంటి స్థితి తన జీవితంలో ఎంతవరకు ఉంటుంది అనే విషయము తల్లులైన వారందరికీ తెలుసు. 90 సంవత్సరాలు కలిగినటువంటి శారా తన యొక్క గర్భము అది ఇక ఏమాత్రము కూడా దేవుడు వాగ్దానం చేసినటువంటి సంతాన విషయమై ఆ గర్భము, ఆ గర్భసంచి పనిచేస్తుందనే ఆ నమ్మిక ఆమెకు లేదు. ఎందుకంటే శరీర సంబంధముగా అది అసాధ్యమైనటువంటి విషయము, అది అసాధ్యమైనది. మనము ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తులైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే శారాను గురించి ఒక మాట వ్రాయబడింది. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను అని అంటున్నాడు. ఇక్కడ శారా వ్యక్తిగతముగా తన యజమానుడైనటువంటి అబ్రహాము దేవుని పట్ల ఆమె విశ్వాసం ఉంచింది. ఆమె ఆ విశ్వాసము ఉంచడం చేత
తన యొక్క శరీరంలో, తన జీవితంలో కలిగినటువంటి మార్పు ఏమిటంటే, ఆ మాట అంటాడు, తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందింది అని. గర్భము ధరించుటకు శక్తి పొందింది. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అనే విషయం దేవుడు అబ్రహాము శారాను దర్శించినప్పుడు పలికినటువంటి మాట. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని అంటాడు. ఆయన మృతులను సైతము లేపుటకు శక్తిమంతుడని ఎంచిన వాడై అబ్రహాము తన కుమారుణ్ణి దేవునికి అర్పించునని చెప్పబడతాను. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుని యొక్క కార్యముల విషయంలో మానవుని శక్తి సామర్థ్యముల మీద దేవుడు ఎప్పుడు కూడా ఆధారపడడు. మానవుని యొక్క శక్తి సామర్థ్యములు సంపూర్ణముగా సన్నగిల్లిపోయిన తర్వాత ఇక మానవ సంబంధమైన లేకపోతే మానవాతీతమైనటువంటి పరిస్థితులు ఏవి కూడా అనుకూలంగా లేనప్పుడే దేవుడు తన కార్యమును చేయగలిగిన వాడై ఉన్నాడు. ప్రియులారా, మనం నమ్మితే మనకు సమస్తమును సాధ్యమే. తిరిగి మరలా మనము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే అక్కడ అంటాడు, అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందులు లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగను అని అంటాడు. ఎంత గొప్ప మాట మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. అబ్రహాము శరీరము మృతతుల్యము, శారా గర్భము మృతతుల్యము. ఈ రెండు మృతమైనటువంటి ఈ పరిస్థితుల్లో నుండి వారికి జన్మించిన కుమారుడు కూడా మృతతుల్యుడు అనే మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు. అంటే ఆ యవనమంతా అయిపోయి పండు ముసలితనంలో వృద్ధాప్యంలో ఒక కుమారుని కంటే వాస్తవానికి ఆ కుమారుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కానీ శారీరక సంబంధమైన శక్తి బలం కానీ కలిగి ఉండడని దీని అర్థం. వృద్ధాప్యంలో పుట్టే పిల్లలకు అంతగా ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఉండవు. ఆ మాట ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ మృతతుల్యులైనటువంటి వారిద్దరికి పుట్టిన కుమారుడు కూడా మృతతుల్యుడే. అబ్రహాము మృతతుల్యుడే, శారా మృతతుల్యమైనదే, వారిద్దరికి పుట్టిన కుమారుడైన ఇస్సాకు మృతతుల్యుడే. కానీ ఈ మృతమైన దానిలో నుండి దేవుడు ఏం తీసుకొచ్చాడంట, సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందులు లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానమును కలిగను. ఎంత గొప్ప మాట. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే, అధ్యయనం చేస్తూ ఉంటే, ఆ వాక్యపు లోతులోనికి మనం వెళుతూ ఉన్నప్పుడు నిజంగా మానవ పరిస్థితుల మధ్య దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడా మనం నమ్మిన దేవుడు, ఇంత శక్తిమంతుడా మనం నమ్మిన దేవుడు, లేనిది ఉన్నట్టుగా చూపించే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో మన పరిస్థితులు భవిష్యత్తు మీద ఆధారపడితే భవిష్యత్తు అంధకారమే. ఎవరికైనా అంధకారమే ఇప్పుడు ఈ సమయాల్లో. కానీ లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించే దేవుడు. అబ్రహాము విశ్వాసపు ఆ నడకలో, ఆ నడవడికలో, ఆయన అడుగుజాడల్లో మనం నడిచినప్పుడు మనకు కూడా సమస్తమును సాధ్యపరిచే దేవుడు మనకున్నాడనే సత్యాన్ని మనము విడిచిపెట్టకూడదు. 20వ వచనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. 20వ వచనములు అంటాడు, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక అంటాడు. 19వ వచనములో వీరిద్దరూ మృతతుల్యమైన వారని ఎరిగి
తిరిగి మరలా దాన్ని కంటిన్యూ చేస్తూ మాట్లాడుతున్నాడు. కానీ అనే మాట అంటాడు. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహించలేదు. వారిని చూసుకుంటే వారిని బట్టి వారికి నమ్మకం కుదరదు. కానీ నమ్మకం కుదరినటువంటి వారి స్థితి వైపు వారు చూసి కూడా వారు నమ్మింది దేవుని వాగ్దానం పట్ల, దేవుని పైన విశ్వాసం ఉంచడం పట్ల. అందుకొరకే ఆ మాట, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుణ్ణి మహింపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను అని అంటాడు. విశ్వాసం వలన బలము నొందెను. 20వ వచనంలో మనం ఒక విషయాన్ని కొంచెం లోతుగా మనం ఆలోచన చేయాలి. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక అనే మాట మనం ఒకసారి గమనించినట్లయితే, ఆయన సందేహింపక నమ్మాడు. దేవుని యొక్క వాగ్దానం పట్ల ఏమాత్రము సందేహాన్ని వ్యక్తపరచకుండా నమ్మాడు. ఈ నమ్మకము అబ్రహాములో ఎట్లా కలిగింది, ఇతరులో ఇది సాధ్యమా కాదా అని చెప్పడానికి ఒక విశ్లేషణ బైబిల్లో, ఈ వ్యాఖ్యానంలో ఒక విశ్లేషణ ఇవ్వబడింది. నేను దాన్ని మీకు పరిచయం చేయాలని ఆశపడుతుంటున్నా. గ్రీక్లో స్టేగార్ అనే ఒక పదం ఉన్నదంట. స్టేగార్, STOGGAR, స్టోగార్ లేక స్టేగర్ అనే మాటను మనం ఒకసారి చూస్తే దానికి అర్థం విభజించు అని అర్థం. విభజించు అంటే బహుశా ఇక్కడ మనిషి ఒక విషయమై రెండుగా విభజింపబడతా ఉంటున్నాడు. అనగా ఒక నమ్మికను గురించి. మనిషిలో రెండు స్వభావాలు ఉంటాయి. ఆ రెండు స్వభావాలు మనిషిని రెండుగా విభజిస్తుంది. ఒక స్వభావం ఏమో నమ్ముతుంది, మరొక స్వభావం ఏమో నమ్మదు. ఒక భాగము నమ్మక కలిగి ఉండొచ్చు, రెండో భాగము నాకు తెలీదు, ఏమో అది జరుగుద్దో లేదో అని కొంత అటు ఇటుగా మాట్లాడుతూ ఉండవచ్చు. కనుక ఈ రెండు స్వభావాలు ఒక మనిషిలో ఉన్నప్పుడు ఆ మనిషి రెండు స్వభావాల ద్వారా విడిపోయి దేవుని వాగ్దానం పట్ల నమ్మకం ఉంచడానికి సరైనటువంటి పరిస్థితి ఆ మనిషి మధ్యలో, ఆ మనిషి యొక్క స్థితిలో ఉండదు అని అక్కడ వివరణ ఇవ్వబడతా ఉంది. ఎందుకు ఈ వివరణ ఇవ్వవలసి వచ్చిందంటే, అబ్రహాం విషయంలో మనిషికి ఉన్నటువంటి స్వాభావిక స్థితిని బట్టి ఆయన రెండుగా విభజింపబడాల. అనగా సగము నేను నమ్ముతాను అన్నాడు, సగము ఏమో నేను నమ్ముతాను నమ్మలేను అనే మాట. ఈ రెండు విషయాలు అబ్రహాం జీవితంలో లేవు అని చెప్పడానికే సందేహింపక అనే మాటను వాడుతున్నాడు. సందేహింపక అంటే మనిషిలో స్వాభావికంగా ఉన్నటువంటి ఈ రెండు స్వభావాల ద్వారా అబ్రహాము ప్రభావితం చేయబడకుండా 100%, 100% అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అది అక్కడ 20వ వచనంలో ఆ మాట, సందేహింపక, ఏమాత్రము సందేహించలేదు. దేవుడు కోరుకునేది సంపూర్ణతను కోరుకుంటున్నాడు. మనం ఆయన ప్రేమించినా సంపూర్ణముగా ప్రేమించాలి, ఆయన ఆరాధించినా సంపూర్ణముగా ఆరాధించాలి. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన సేవించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సంపూర్ణత, అసంపూర్ణత అది మానవుని యొక్క విశ్వాసం నుండి దూరపరుస్తూ ఉంటుంది. మనం క్రొత్త నిబంధనలోనే ప్రభు
ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తే కానాలో ఆయన పరిచారకులకు చెప్పినప్పుడు పరిచారకులు ఆ 6 రాతి బాణలను నిండుగా, అంటే సంపూర్ణముగా ఏమాత్రము కూడా ఒక్క అరంగుళం కూడా ఖాళీ లేకుండా అవి నిండిపోయేటట్లుగా వాటిని నింపారు అనే మాట మనం అక్కడ గమనిస్తాం. ఆ మాటను ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. యోహాను సువార్త 2వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూస్తే, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి అన్నమాట. అంచుల మట్టుకు నింపిరి. అందులో ఒక సంపూర్ణత చూస్తాము. సంపూర్ణత అనే స్థితిని మనం చూస్తాం. అంచుల మట్టుకు. అంచులంటే ఇక ఏమాత్రము వేరేది తీసుకొచ్చి అందులో పోయడానికి వీలు లేకుండా, అంటే ఒక రకంగా అది డైల్యూట్ అవ్వకుండా ఉండడానికి, కల్తీ కాకుండా ఉండడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో విశ్వాసము కూడా సంపూర్ణత లేకపోతే, అసంపూర్ణమైతే ఆ అసంపూర్ణతలోని ఆ భాగాన్ని అవిశ్వాసం వచ్చి అది నింపుతుంది. తద్వారా మన జీవితాలు అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతాయి. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతను పులియజేయనని పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు. అందుకొరకనే అబ్రహాము యొక్క విశ్వాసము సంపూర్ణమైనది. ఆయన ఏమాత్రము కూడా దేవుని వాగ్దానం విషయమై సందేహించలేదు. సందేహించక ఇంకా ఆయన ఏం చేశాడంట? 21వ వచనంలో అంటాడు, దేవుణ్ణి మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందాడు. వాగ్దానం చేసిన దాన్ని నెరవేరుస్తాడని అబ్రహాము నమ్మాడు. దేవుడు తాను చేసిన వాగ్దానం తప్పక నెరవేరుస్తాడనే ఆ గట్టి నమ్మకం అతడి మనసులో స్థిరపడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను మనల్ని కూడా క్రీస్తు యొక్క సారూప్యంలోనికి ఆయన మనల్ని మలుస్తాడని మనం నమ్మాలి. ఎందుచేతంటే మనము ఆయన స్వరూపంలోనికి సంపూర్ణముగా మారినప్పుడే, ఆయన స్వభావాన్ని మనం తీసుకున్నప్పుడే ఆ పరలోక సంబంధమైన రాజ్యపు విలువలను మనము నెరవేర్చగలుగుతాము. అందుకొరకు మనం అక్కడికి ఆ పరలోకానికి వెళ్ళేంత వరకు దేవుడు ఇక్కడ మనల్ని అందుకొరకు సిద్ధపరుస్తూ ఉంటాడు. మానవ ప్రకృతి సంబంధమైన పరిస్థితులన్నీ అబ్రహాముకు ప్రతికూలంగా ఉన్నాయి. అయినా అతడు దేవుడు ఈ పని చేస్తాడని నాకు తెలుసు అని ప్రగాఢముగా విశ్వసించిన వ్యక్తిగా అబ్రహామును మనం అక్కడ గమనిస్తుంటున్నాం. ప్రియులారా, పౌలు మరొక మారు అంటున్నాడు, అది అతనికి నీతిగా ఎంచబడను అని. తిరిగి మరలా ఆ విషయాన్ని గురించి ఆయన నొక్కి మాట్లాడుతూ ఉంటున్నాడు. 21వ వచనంలో, దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం మూలమున బలమునందును, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను అనే మాట 22వ వచనంలో అంటాడు. అందుచేత అని చెప్పడానికి ఆ ముందు పూర్వం ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా విశ్లేషించాడు పౌలు గారు. ఎంత గొప్పగా విశ్లేషించాడంటే, మానవ సంబంధమైన పరిస్థితులు సాధ్యాలపైన దేవుడు ఆధారపడకుండా దేవుడు ఏదైనా చేయగలడనే సత్యాన్ని, అబ్రహాము యొక్క జీవితాన్ని దేవుడు ఒక పరీక్షా కేంద్రంగా పెట్టి దేవుడు అబ్రహాము జీవితం ద్వారా నిరూపించాడు.
ఈ భాగం ఈ 22వ వచనము, ఈ అధ్యాయం అంతటి, ఈ భాగం అంతటి కూడా ఈ వచనము చాలా ముఖ్యమైన వచనంగా మనం గమనిస్తుంటాం. ఎందుకంటే ఈ అధ్యాయంలో 4 సార్లు ఆయన ఈ మాట మాట్లాడుతూ ఉంటాడు. ఏ మాట అంటే, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడిన అనే మాట. 3వ వచనంలో, 5వ వచనంలో, 9వ వచనంలో, 22వ వచనంలో 4 పర్యాయాలు ఈ మాట అది అతనికి నీతిగా ఎంచబడిన అనే మాటను పౌలు గారు ఉదాహరించి ఆయన మాట్లాడుతాం. ఇంతకీ దీని సారాంశం ఏమిటి? అబ్రహాముకు క్రియల మూలముగా ఏమైనా మేలు దొరికిందా? లేదు. 4వ అధ్యాయం సారాంశం అంతా కూడా క్రియల మూలముగా అబ్రహామునకు ఏమీ దొరకలేదు. ఆయనకు దొరికిందల్లా కేవలము విశ్వాసము ద్వారానే నీతిని పొందాడు, విశ్వాసము ద్వారానే స్వాస్థ్యాన్ని పొందాడు, విశ్వాసం ద్వారానే సంతానాన్ని పొందాడు. మానవ ప్రయత్నం ద్వారా అబ్రహాము ఏమీ పొందలేదు. మానవ ప్రయత్నం ద్వారా యూదులకు ఈ విషయాలన్నీ తెలుసు, కానీ వారు మాత్రము ధర్మశాస్త్రం పైన ఆధారపడుతూ ఉంటారు. మేము అబ్రహాము అడుగుజాడలో నడుస్తున్నామని పైకి చెప్పుకుంటూ ఉంటారు. ప్రభువు అందుకొరకే వారిని వేషధారులారా అని మాట్లాడాడు. ఆయన వారిని చూచి మాట్లాడి ఈ మాటను వారి కొరకు ఎందుకు ఉపయోగించాడంటే, వారి యొక్క జీవితం అంతా ఆ ధర్మశాస్త్రము అందరి క్రియల మీద ఆధారపడుతూ లోకానికి తమ క్రియలను కనబరుచుకుంటూ వారు మనుషుల మధ్య వారు నీతిపరులుగా మనుషుల ద్వారా కొనియాడబడాలని మనుషులు చూచేటట్లుగా ప్రవర్తించారు. కానీ వారు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూనే మళ్ళా అబ్రహాము యొక్క అడుగుజాడల్లో మేము నడుస్తున్నాము, మేము అబ్రహాము సంతానమని వారు మాట్లాడుతూ ఉంటున్నారు. ప్రియులారా, నేటి బైబిల్ స్టడీ ద్వారా నేను మనం నేర్చుకునేది ఏమిటంటే, మన క్రియలు దేవుని ఎదుట ఏమాత్రము పనిచేయవు. విశ్వసించు. నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నీ జీవితం ఏదైనా కావచ్చు. అబ్రహాము జీవితాన్ని మనం ఇప్పటివరకు పరిశోధించాం, పరీక్షించాం. ఒక ల్యాబొరేటరీలో దేవుడు అబ్రహాము జీవితాన్ని విశ్వాసం అనే ఒక ల్యాబొరేటరీలో పెట్టి ఆ జీవితాన్ని ఆయన పరీక్ష చేశాడు. నీ జీవితం, నా జీవితాన్ని కూడా దేవుడు అటువంటి పరిస్థితులను తీసుకువెళ్తే మనం కూడా దేవుని పట్ల ఆ నమ్మికలోనికి మనం రావాలి. 4వ అధ్యాయంలో బైబిల్ అంతటిలోకి విశ్వాసమును గురించి ఎక్కువగా ప్రస్తావించబడిన అధ్యాయం 4వ అధ్యాయం, రోమపత్రిక 4వ అధ్యాయం. ఈ అధ్యాయంలో విశ్వాసం లేదా నమ్మకం అనే పదాలు కనీసం 16 సార్లు ఈ అధ్యాయంలో కనిపిస్తాయి. మీరు చదివి వాటిని అండర్లైన్ చేసి ఆ 16 సార్లు విశ్వాసము లేదా నమ్మకం అనే పదాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని మీరు అండర్లైన్ చేసుకొని నోట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇంత డీటెయిల్డ్గా ఈ అధ్యాయాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం కనుక వాటిలోని ప్రతి విషయాన్ని మనం నేర్చుకోవడానికి, అన్వయించుకోవడానికి మనకెంతో అవసరమైనది. ఈ అధ్యాయంలో పౌలు గారు ఈ తర్కమంతటిని ఆయన వివరించి తన వాదాన్ని నిరూపించిన తర్వాత చివరి వచనాలను అన్వయించాడు, మనకు అన్వయించాడు. నేడు ఈ బైబిల్లోని వచనాలు చదువుతున్న చదువులందరికీ, నీకు, నాకు, రేపు చదవబోయే వారికి, భవిష్యత్తులో చదవబోయే వారికి, భవిష్యత్తులో దేవుని గురించి తెలుసుకోబోయే వారికి, వారందరికీ అది అప్పటి పరిస్థితుల్లోనికి, ఆ వర్తమానంలోనికి వారికి అన్వయింపబడినట్లుగా 23, 24 వచనాల్లో పౌలు గారు అన్వయించి మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి, మనం ఒకసారి
3 నుండి మనం చూస్తే, అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. కేవలం ఇది అబ్రహాము నిమిత్తమే వ్రాయబడలేదు. ఇప్పుడు ఈ అధ్యాయాన్ని చేసిన నీ నిమిత్తము, నా నిమిత్తము, మనందరి నిమిత్తము రాయబడింది. మనందరి నిమిత్తము రాయబడింది. పౌలు గారి యొక్క అన్వయింపు చాలా బాగా ఉంటుంది ప్రియులారా. ఒక విషయాన్ని గురించి పౌలు గారు చర్చించి దాన్ని నిరూపించిన తర్వాత సిద్ధాంతపూర్వకంగా నిరూపిస్తాడు, తర్వాత ప్రాక్టికల్గా అన్వయిస్తాడు, ఆ తర్వాత తిరిగి మరలా వ్యక్తిగతంగా నీవు దానికి అన్వయింపులో ఎలా ఉన్నావు, నీవు దానికి ఎలాగూ అన్వయింపబడుతుంటున్నావు అనే విషయాన్ని కూడా పౌలు గారు మాట్లాడతారు. పౌలు గారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని తీసుకొని ఆయన మాట్లాడినటువంటి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు నేను మీ కొరకు చదువుతున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల్లో, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును అన్నాడు. ఈ 2 వచనాల్లో పౌలు గారు తన వ్యక్తిగత జీవితాన్ని, తన వ్యక్తిగత విశ్వాస సంబంధమైన జీవితాన్ని గురించి మాట్లాడాడు. ఆ వ్యక్తిగత జీవితానికి, తన విశ్వాస సంబంధమైన జీవితానికి దేవుడు ఏ కిరీటము, ఏ బహుమానం ఇవ్వబోతున్నాడో, తను ఏ బహుమానాన్ని సంపాదించుకున్నాడో చెప్పాడు. ఆ బహుమానము ఆయనకు మాత్రమే కాదని కూడా మాట్లాడుతూ ఉన్నాడు 8వ వచనంలో. నేను ఈ బహుమానాన్ని సంపాదించుకున్నాను, ఈ బహుమానం నాకొక్కడికే కాదు అని అంటాడు. అది నాకొక్కడికే కాదు. చివరి భాగంలో అంటాడు, 8వ వచనం చివరి భాగం, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును అని అంటాడు. అన్వయింపు ప్రియులారా, అప్పటి పరిస్థితుల్లో వారు జీవించిన విశ్వాస సంబంధమైన జీవితాల్లో వారు ఆ విశ్వాసాన్ని, ఆ విశ్వాసములో బలపడి ఆ విశ్వాసపు జీవితాన్ని కొనసాగించి ముందుకు వెళ్ళినటువంటి వారు, విశ్వాస వీరులుగా ఎంచబడినటువంటి వారు, తద్వారా వారు పొందినటువంటి బహుమానాలు, కిరీటాలు ఇప్పుడు ప్రస్తుతం మనకు అవి ఏలాగు సాధ్యమో, అవి ఏలాగు అన్వయింపబడుతున్నాయో, దానికి మనం ఏలాగు అర్హులమో పౌలు గారు ఆ ముగింపులో మనకి ఇస్తా ఉన్నాడు. అది కేవలం అబ్రహాముకు మాత్రమే కాదు, ఇప్పుడు నీకును నాకును మనము ఏమై ఉన్నామంటే, ఎందుకు మనకు అది అనుగ్రహింపబడుతుందంటే, మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకు అని అంటే, మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన ఆ తండ్రి అయినటువంటి దేవుని యందు మనము విశ్వాసం ఉంచితే, మనకు కూడా ఆ అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప బహుమానము దేవుడు నేడు మనకు కూడా ఆయన ఇస్తూ ఉంటున్నాడు. మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఈ బైబిల్ స్టడీలో మనం నేర్చుకునేది ముగింపులో ఇప్పటి వరకు అబ్రహాము జీవితాన్ని మనం చూసాము. విశ్వాసం వలన అబ్రహాం పొందినటువంటి ఆ గొప్ప వాగ్దానము, దేవుని ద్వారా నీతిమంతుడిగా తీర్చబడము,
విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాం. ఈ విషయాలన్నిటిని మనం చూసాం. తిరిగి మరలా ఇప్పుడు మనము మన వ్యక్తిగత జీవితాలను అబ్రహాము యొక్క విశ్వాస పడుగు జాడల్లోనికి నడిపించుకోవాలని, అబ్రహాము నమ్మిన రీతిగా యేసును మృతుల్లో నుండి లేపిన ఆయన యందు మనము కూడా విశ్వాసం ఉంచితే అది మనకు కూడా అన్వయింపబడుతుంది. మన నిమిత్తము కూడా ఇది వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ నిమిత్తము వ్రాయబడినదని నువ్వు నమ్మితే ప్రభునందు సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 25వ వచనంలో క్రీస్తు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడ్డాడు. కాబట్టి క్రీస్తు మృతుడై తిరిగి లేవడం వలన మనం నీతిమంతులుగా తీర్చబడుతూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు 4వ అధ్యాయమును మనం విశ్వాసము దాని యొక్క విశిష్టతను మనం చూసాము. పౌలు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల విషయమై ఆనాటి యూదులను ఆయన హెచ్చరిక చేస్తూ యూదులు నమ్మే అబ్రహామును, దావీదును తిరిగి మరలా మాదిరిగా చూపుతూ వారు కేవలం విశ్వాసం ద్వారానే దేవుని యొక్క నీతిని పొందారు, దేవుని యొక్క అలానే బహుమానాలు పొందారు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందారనే సత్యాన్ని పౌలు గారు నిరూపిస్తూ చివరిగా నిన్ను నన్ను కూడా ఆ జాబితాలోనికి చేరుస్తున్నాడు. ఈ విషయాలన్నింటినీ మనం నేర్చుకున్నాం. తిరిగి దేవుని చిత్తమైతే రాబోయే వారంలో మనం 5వ అధ్యాయంలోనికి వెళ్తాం. 5వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా 2 భాగాలుగా 5వ అధ్యాయాన్ని 2 భాగాలుగా మొదటి భాగంలో అనగా మొదటి వచనం నుండి 11వ వచనం వరకు గల భాగంలో నీతిమంతులుగా తీర్చబడడంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఏంటో పౌలు గారు చెప్పిన ఆశీర్వాదాల గురించి మనం అధ్యయనం చేద్దాం. 2వ భాగము 12 నుంచి 21 వరకు గల ఆ భాగంలో ఆదాములో మరణము, క్రీస్తులో జీవము ఎలా కలిగిందో దాని గురించి పౌలు గారు వివరించారు. కనుక రాబోయే వారంలో మనము ఈ 5వ అధ్యాయం, రోమాపత్రిక 5వ అధ్యాయాన్ని అధ్యయనం చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా మీరు బైబిల్ చదవండి. బైబిల్లోని సత్యాలను దేవుడు తన ఆత్మ ద్వారా మనందరికి బయలుపరిచి మనల్ని దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ సాయంకాలపు బైబిల్ స్టడీ ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. పౌలు రోమీయులకు రాసిన పత్రికలోని 4వ అధ్యాయాన్ని మేము ఇప్పటి వరకు అధ్యయనం చేసాం ప్రభా. విశ్వాసం యొక్క ప్రాధాన్యతను గురించి పౌలు గారు మాట్లాడిన విషయాలు, ఆ ప్రాధాన్యతను తెలియజేసిన విశ్వాసుల యొక్క జీవితాలను మాదిరిగా మా ఎదుట ఉంచారు. అబ్రహాము జీవితాన్ని మేము తండ్రి ఎంతో లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ అధ్యాయం మాకు ఉపకరించిందని మేము నమ్ముతూ ఉంటున్నాం. మా తండ్రి కేవలము అబ్రహామునకు మాత్రమే కాదు, ఇదో క్రీస్తును మృతుల్లో నుండి లేపిన మీ యందు మేము విశ్వాసం ఉంచడం వలన అది మాకు కూడా అన్వయించబడునని ఒక మంచి ఆదరణకరమైనటువంటి మాట, ఒక అష్యూరెన్స్ని మేము పొందాం ప్రభా. ఈరోజు ఈ బైబిల్ స్టడీలో పాల్గొన్న ప్రియులైన వారందరూ కూడా అటువంటి గొప్ప నమ్మికను వారు కలిగి తండ్రి మీ అందు పరిపూర్ణమైన నమ్మికను, విశ్వాసాన్ని వారు కలిగి ఉండినట్లు కృప చూపండి. పరిస్థితులు ఏమైనా కావచ్చు, మా జీవితంలోని శరీర సంబంధమైన పరిస్థితులు అవి ఏమైనా కావచ్చు, కానీ మేము మా వైపు కాదు కానీ మీ వైపు చూడడం ద్వారానే మేము మీలో సమస్తమును మేము సాధించగలమని నమ్ముచు తండ్రి. మరి
ఈ అధ్యాయమును మేము ముగించుకునేటుండగా తిరిగి మరలా రాబో వారంలో మరొక అధ్యాయంలోనికి మేము వెళ్ళడానికి మమ్మల్ని మేము బలపరిచి నడిపించమని, అప్పటి వరకు మీ కాపుదల భద్రతలు మమ్మల్ని నింపి కాచి కాపాడి సంరక్షించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువును రక్షకుడు నైన యేసు క్రీస్తు కృపయు, ఆదరణకర్త యొక్క పరిశుద్ధ ఆత్మని యొక్క అన్యోన్య సహవాసం ఈ బైబిల్ స్టడీలో పాల్గొన్న ప్రియులైన వారందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభునామున వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, తిరిగి మరొకసారి ప్రభు పేరట మీకు శుభాలు అందిస్తూ ఉంటున్నాను. గత వారం మనము రోమాపత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు అధ్యయనం చేశాం. తిరిగి ఈరోజు మనము 18 నుంచి 25 వరకు అనగా ఈ 4వ అధ్యాయం అంతటిని కూడా ఈరోజు అధ్యయనం చేస్తూ మరి 4వ అధ్యాయాన్ని ముగించుకుందాం. ఈరోజు దేవుని చిత్తమైతే తిరిగి మరలా నెక్స్ట్ చాప్టర్లోనికి అనగా 5వ అధ్యాయంలోనికి మనం వెళదాం. 4వ అధ్యాయంలో మనము నేర్చుకున్నటువంటి విషయాలు, విశ్వాస మూలముగానే దేవుని యొక్క నీతి మనుషులకు ఆపాదించబడుతుందని, అందుకు ఉదాహరణగా అబ్రహామును అలానే దావీదును కూడా పౌలు గారు వారి జీవితాలను నిరూపిస్తూ దేవుడు వారిని నీతిమంతులుగా తీర్చిన ఆ స్థితిని, అందుకు వారి జీవితాల్లో దేవుని పట్ల వారు ఎలాగూ విశ్వాసం ఉంచారో అనే విషయాన్ని నిరూపిస్తూ దావీదు గారు అబ్రహాము గారిని గురించి పౌలు గారు మనతో మాట్లాడారు. ఎక్కువగా మనం ఈ 4వ అధ్యాయంలో అబ్రహాము యొక్క జీవితం అంతటినీ మనం తెలుసుకోవడానికి, ప్రాముఖ్యంగా అబ్రహాము యొక్క జీవితంలోని విశ్వాసపు ఆ స్థాయిని, ఆ స్థితిని మనం తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని పౌలు గారు 4వ అధ్యాయంలో మనకిచ్చారు. 4వ అధ్యాయంలో అబ్రహామును మనం చాలా ఎక్కువగా తెలుసుకోవడానికి ఈ అవకాశాన్ని దేవుడు మనం కలుగజేయడంలో, మనం కూడా మన విశ్వాస జీవితంలో అబ్రహాము యొక్క అడుగుజాడలను అనుసరించి, విశ్వాస సంబంధమైన అడుగుజాడలను అనుసరించి నడవాలని దేవుడు కోరుతూ మనకు ముందుగా మాదిరిగా దేవుడు అబ్రహామును మన ఎదుట ఉంచి ఉన్నాడు. అబ్రహాము వాగ్దానం పొందిన, అబ్రహాము స్వాస్థ్యముగా అనేక జనములకు తండ్రిగా దేవుని చేత నియమింపబడిన, వాటన్నిటికి కూడా కారణము విశ్వాసమే. అదే మూలమని పౌలు ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. అందుచేత 18వ వచనం నుండి అబ్రహాము యొక్క విశ్వాసపు లోతును ఇంకా ఎక్కువగా చూపిస్తూ ఉన్నాడు. అబ్రహాము విశ్వాసము ఎంత లోతుగా ఉన్నది, ఎంత దృఢముగా ఉన్నది, ఎంత స్థిరమైనది అనే సత్యాన్ని మనం తెలుసుకోవడానికే పౌలు ఆ వివరణ ఇస్తూ ఉన్నాడు. అబ్రహాము విశ్వాసం యొక్క వివరణను మనం చూస్తూ ఉంటున్నాం. 18వ వచనం నుండి 25వ వచనం వరకు గల భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతుంటున్నాం. కనుక మీ బైబిల్ తెరిచి ఆ భాగాన్ని జాగ్రత్తగా గమనించవలసిందిగా మనం చేయుచున్నాం. 18వ అధ్యాయం నుండి మనం చదువుకుందాం. ఒకసారి ఆ భాగాన్ని మనం చదువుదాం. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి యొగునట్లు
నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించును గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహింపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ప్రియులారా, ఈ భాగంలో అనగా 18 నుంచి 25 వచనం వరకు గల ఈ భాగంలో ఒకటి అబ్రహాము విశ్వాసం యొక్క ఆ లోతును చూపిస్తూ ఉన్నాడు. రెండవది అబ్రహామునకు మాత్రమే కాదు, అబ్రహాము విశ్వాసపు అడుగుజాడలను అనుసరించి నడిచేవారమైన మనకు కూడా దేవుడు అబ్రహాముకు అనుగ్రహించిన స్థితిని ఇస్తున్నాడు అని మనకు అన్వయించి రెండో భాగంలో పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 17వ వచనములో అబ్రహాము దేవుణ్ణి నమ్మాడని చెప్తున్నాడు. ఆయన నమ్మిన దేవుడు ఎలాంటి వాడో ఆయన అందులో మాట్లాడాడు. ఆయన నమ్మిన దేవుడు మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అని అబ్రహాం యొక్క నమ్మికను గురించి పౌలు గారు 17వ వచనములో ఆయన మనకు తెలియజేశారు. తిరిగి 18వ వచనమును మనము ఒకసారి గమనించినట్లయితే అబ్రహాము యొక్క విశ్వాసం, ఆ విశ్వాసమునకు ఆధారమైనటువంటి నిరీక్షణ ఎంత గొప్పదో దాన్ని రుజువుపరుస్తూ ఉంటున్నాడు. ఒక రకంగా మనం అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడడానికి దేవుని చేత ఎంత శోధింపబడ్డాడో, ఎంత పరీక్షింపబడ్డాడో, ఎటువంటి గొప్ప శోధనలకు అబ్రహాము గురై వాటన్నిటిని జయించి తన విశ్వాసమందు స్థిరపరచబడ్డాడో చాలా విశ్లేషించి పౌలు గారు రాస్తూ ఉంటారు. చాలా విశ్లేషించారు. ఆదికాండంలో అబ్రహాము యొక్క చరిత్రను మనం చదువుతున్నప్పుడు ఇంత గొప్ప విషయాలు మనకు అక్కడ అర్థం కావు, కానీ ఆయన విశ్వాసమును గురించి వివరించినటువంటి క్రొత్త నిబంధన లేఖనాలు అబ్రహాములోని విశ్వాసాన్ని బాగా ఎక్కువగా ఎత్తి చూపించి మాట్లాడుతూ ఉంటున్నాయి. 18వ వచనం చాలా కీలకమైనటువంటి వచనం ప్రియులారా. ఒకసారి చదువుదాం. నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అని. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. నీవు నేను కూడా నమ్ముతూ ఉంటున్నా. కానీ మనం నమ్మే పరిస్థితి వేరు, అబ్రహాము నమ్మిన పరిస్థితి వేరు. అబ్రహాము దేవుని వాగ్దానాన్ని నమ్మడం మాత్రమే కాదు, కానీ తాను అనేక జనములకు తండ్రి అగునట్లు అంటే దేవుడు ఏదైతే తన జీవితంలో భవిష్యత్తులో చేయబోతున్నాడో, ఈ దేనికైతే అబ్రహామును దేవుడు ఒక ముఖ్యమైన వ్యక్తిగా చూపించబోతున్నాడో ఆ విషయమై అబ్రహాము పరీక్షించబడ్డాడు. ఎలాగ పరీక్షించబడ్డాడంటే, వాస్తవానికి దేవుడు
చేసిన వాగ్దానం, ఆ వాగ్దానం తన జీవితంలో నెరవేరడానికి అనుకూలమైన పరిస్థితులు ఏమీ లేవు. ఆ విషయాన్నే 18వ వచనంలోని 2వ భాగంలో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటంటే అది నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అన్నాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి ఉండడం, ఇది మానవ సంబంధమైన పరిస్థితులకు ఇది అనుకూలమైనది కాదు. మానవుడు దేనినైనా విశ్వసించాలన్నా, ఎవరినైనా నమ్మాలన్నా, దేని ఎందైనా నిరీక్షణ ఉంచాలన్నా దానికి ఆధారం కావాలి. ఆధారం లేని పరిస్థితుల మధ్య మనము భవిష్యత్తులో ఫలానిది జరుగుతున్నది అని చెప్పినప్పుడు ఆ జరగబోయేదానికి పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా లేక భిన్నంగా ఏమాత్రము అవకాశం లేనటువంటి పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు మనం వాటిని నమ్మాలంటే ఏమాత్రం కూడా మనం నమ్మిక ఉంచము ప్రియులారా. ఎప్పుడు కూడా మనం నమ్మిక ఉంచలేదు. ఇది ఒక వైరుధ్యమైనటువంటి మానవ సంబంధమైనటువంటి ఆలోచనకైనా, మానవ సంబంధమైన స్థితిగతులకైనా ఇది ఒక వైరుధ్యమైనటువంటి పరిస్థితి. నీకు నాకు కూడా, మనం ఎంత దేవుని నమ్మినా కూడా కొంతమంది అంటారు, వాదన చేస్తూ ఉంటారు, గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే దీపం ఆరిపోకుండా ఉంటుందా అని అంటారు. నిరీక్షణ అంటే ఏమిటంటే గాలిలో దీపం పెట్టినా కూడా ఆ దీపం ఆరిపోకుండా దేవుడు దానిని వెలిగిస్తాడు అని నమ్మినప్పుడు అదే నిరీక్షణ. వాస్తవానికి పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. మనం గాలిలో దీపం పెడితే దీపం ఆరిపోకుండా ఉండదు, 100కి 100 పాళ్ళు ఆరిపోతుంది. కానీ అటువంటి పరిస్థితిలో అది ఆరిపోదు అని నమ్ముతావే, అది నిరీక్షణకు ఆధారమైనటువంటి స్థితి. కనుక ఈ వైరుధ్యమైనటువంటి పరిస్థితుల్లో మానవ నిరీక్షణకు ఎలాంటి అవకాశం లేనప్పుడు అతడు దేవునిపై నమ్మకం పెట్టాడు. అతని నమ్మకం ఆ నిరీక్షణకు దోహదం చేసింది. ఈ రోజున కూడా మనము అదే పని చేస్తే కొన్నిసార్లు పరిస్థితులు ప్రతికూలంగా మనకు మారినా మనం దేవుణ్ణి నమ్మితే మనకు నిరీక్షణ కలుగుతుంది. ప్రస్తుతపు పరిస్థితుల్లో ఈ సందర్భాన్ని మనం అన్వయించుకుంటే మనం గమనిస్తూ ఉంటున్నాము. ఈ లాక్డౌన్ తర్వాత కోవిడ్-19 ఇది సంభవించిన తర్వాత ఇక భవిష్యత్తులో మానవాళి మనుగడ ఎలా ఉండబోతుందో అనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులందరి మదిలో అది వారిని తొలిచివేస్తూ ఉంటుంది. మానవుడి మనుగడ గతంలో కంటే రాబో దినాల్లో అది ఇంకా ఎక్కువగా ఈ పరిస్థితులు ఆ మనుగడ పైన ప్రభావాన్ని చూపిస్తాయి అన్నట్లుగా మనుషులు ఒక రకమైన భయభ్రాంతులకు, ఆందోళనకు గురి అవుతూ ఉంటున్నారు. ఈ సమయంలో ఒక విశ్వాసిగా నీ యొక్క స్పందన ఎలాగుంటున్నది? నీ దేవుడు నీతో ఉన్నాడనే ఆ నమ్మికను నువ్వు కలిగి ఉంటే ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్య నువ్వు దేవుని పైన ఆధారపడి ఆయన యందు నిరీక్షణ కలిగి ఆ నిరీక్షణ నుండి ఆ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటే నిజముగా మనము దేవుని యొక్క ఆలోచనలో కానీ, దేవుని యొక్క చిత్తంలో కానీ ఆయన మన గురించి ఏమి కలిగి ఉన్నాడో
దానిని మనం నెరవేర్చిన వారం అవుతాము. కనుక 18వ వచనము అబ్రహాము విశ్వాసాన్ని స్థిరపరుస్తూ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి ఆయన నమ్మి ఉన్నాడని మాట్లాడుతుంటున్నాడు. 19వ వచనాన్ని చదువుకుందాం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుణ్ణి మహింపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. 19 నుంచి 21 వచనాల వరకు ఒకే భాగముగా మనం వచనాలుగా అక్కడ విభజించిన కానీ అవంతా కూడా ఒక పెద్ద వచనంగా మనం స్వీకరించినట్లయితే అర్థవంతంగా ఉంటాం. 18వ వచనంలోనేమో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షించినని నమ్మాడు అనే మాటను చెప్తున్నాడు. 19వ వచనంలో విశ్వాసమునందు ఆయన బలహీనుడు కాలేదు. ఎందుకు కాలేదు? తన నిరీక్షణకు ఆధారం ఎందుకు లేదు? ఏమి లేదు? తను ఎందుకు బలహీనుడై ఉన్నా కూడా విశ్వాసం వల్ల ఆ బలహీనతను ఆయన కలిగి ఉండలేదు అని అంటే దానికి వివరణే 20-21 వచనాల్లో మనం గమనిస్తూ ఉంటాం. ఏమంటాడు? అబ్రహాము స్థితిని గురించి మాట్లాడాడు, అలాగనే శారా యొక్క స్థితిని గురించి కూడా మాట్లాడాడు. అబ్రహాము తనకు దేవుడిచ్చినటువంటి వాగ్దాన విషయమై ఆయన దేవుని వైపే, దేవుని పరిస్థితుల వైపే చూశాడు కానీ తన పరిస్థితిని కానీ తన భార్య పరిస్థితిని కానీ ఆయన ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. అంటే తన వైపు ఆయన చూసుకోలేదు, తన పరిస్థితుల వైపు ఆయన చూసుకోలేదు. అలాగనే వారి యొక్క శరీర సంబంధమైనటువంటి అవకాశాల విషయము కూడా వాటిపైన ఆయన ఆధారపడలేదు. 19వ వచనము ఆ మాటనే మనకు తెలియజేస్తాము. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించు. తన శరీరము శారా గర్భము రెండు మృతతుల్యమైనవి. మృతతుల్యము అనే మాట ఇంగ్లీష్లో వాడబడినటువంటి మాట ఏంటంటే వితౌట్ లైఫ్ అంటే నిర్జీవము, జీవము లేనిది అని. ఒక రకంగా మనం చెప్పాలంటే ఆ చచ్చిపోయి పడిపోయిన శవం లాంటిది. వయసు రీత్యా భౌతికంగా మానవుని శరీరంలోని మార్పులు, వయసు రీత్యా కలిగే మార్పులు, ఆ మార్పులన్నీ కూడా దేవుని వాగ్దానానికి అనుకూలంగా లేవు. 100 సంవత్సరాల అబ్రహాము శరీరము మృతతుల్యమైనది అంటే శరీరం ఉడిగిపోయినది. 100 సంవత్సరాల వ్యక్తిని మనం గమనించినట్లయితే శరీరం అంతా కూడా, శరీరంలోని అవయవాలు ఇవన్నీ కూడా వాటి సామర్థ్యాన్ని కోల్పోతాయి. అందుచేతనే ఆయన శరీరము మృతతుల్యమైనది అని చెప్తున్నాడు. అలాగనే తన భార్య అయినటువంటి శారా విషయంలో కూడా, శారా అబ్రహాం కంటే 10 సంవత్సరాలు చిన్నది వయసులో, అనగా శారాకు 90 సంవత్సరాలు. ఈ 90 సంవత్సరాలు కలిగిన ఈ స్త్రీ తన గర్భము కూడా మృతతుల్యమైపోయినది అని చెప్తున్నారు. చాలామంది తల్లులైనటువంటి వారు ఈ సమయంలో బైబిల్ స్టడీలో పాల్గొని దేవుని వాక్యాన్ని వింటూ ఉంటున్నారు. మీ అందరికీ తెలుసు
ఒక స్త్రీ సంతానానికి యోగ్యకరమైనటువంటి స్థితి తన జీవితంలో ఎంతవరకు ఉంటుంది అనే విషయము తల్లులైన వారందరికీ తెలుసు. 90 సంవత్సరాలు కలిగినటువంటి శారా తన యొక్క గర్భము అది ఇక ఏమాత్రము కూడా దేవుడు వాగ్దానం చేసినటువంటి సంతాన విషయమై ఆ గర్భము, ఆ గర్భసంచి పనిచేస్తుందనే ఆ నమ్మిక ఆమెకు లేదు. ఎందుకంటే శరీర సంబంధముగా అది అసాధ్యమైనటువంటి విషయము, అది అసాధ్యమైనది. మనము ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తులైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే శారాను గూర్చి ఒక మాట వ్రాయబడింది. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను అని అంటున్నాడు. ఇక్కడ శారా వ్యక్తిగతముగా తన యజమానుడైనటువంటి అబ్రహాము దేవుని పట్ల ఆమె విశ్వాసం ఉంచింది. ఆమె ఆ విశ్వాసము ఉంచడం చేత తన యొక్క శరీరంలో, తన జీవితంలో కలిగినటువంటి మార్పు ఏమిటంటే, ఆ మాట అంటాడు, తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందింది అని. గర్భము ధరించుటకు శక్తి పొందింది. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అనే విషయం దేవుడు అబ్రహాము శారాను దర్శించినప్పుడు పలికినటువంటి మాట. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని అంటాడు. ఆయన మృతులను సైతము లేపుటకు శక్తిమంతుడని ఎంచిన వాడై అబ్రహాము తన కుమారుణ్ణి దేవునికి అర్పించునని చెప్పబడతాను. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుని యొక్క కార్యముల విషయంలో మానవుని శక్తి సామర్థ్యముల మీద దేవుడు ఎప్పుడు కూడా ఆధారపడడు. మానవుని యొక్క శక్తి సామర్థ్యములు సంపూర్ణముగా సన్నగిల్లిపోయిన తర్వాత ఇక మానవ సంబంధమైన లేకపోతే మానవాతీతమైనటువంటి పరిస్థితులు ఏవి కూడా అనుకూలంగా లేనప్పుడే దేవుడు తన కార్యమును చేయగలిగిన వాడై ఉన్నాడు. ప్రియులారా, మనం నమ్మితే మనకు సమస్తమును సాధ్యమే. తిరిగి మరలా మనము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే అక్కడ అంటాడు, అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందులు లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగను అని అంటాడు. ఎంత గొప్ప మాట మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. అబ్రహాము శరీరము మృతతుల్యము, శారా గర్భము మృతతుల్యము. ఈ రెండు మృతమైనటువంటి ఈ పరిస్థితుల్లో నుండి వారికి జన్మించిన కుమారుడు కూడా మృతతుల్యుడు అనే మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు. అంటే ఆ యవనమంతా అయిపోయి పండు ముసలితనంలో, వృద్ధాప్యంలో ఒక కుమారుని కంటే వాస్తవానికి ఆ కుమారుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కానీ శారీరక సంబంధమైన శక్తి బలం కానీ కలిగి ఉండడానికి దీని అర్థం. వృద్ధాప్యంలో పుట్టే పిల్లలకు అంతగా ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఉండవు. ఆ మాట ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ మృతతుల్యులైనటువంటి వారిద్దరికి పుట్టిన కుమారుడు కూడా మృతతుల్యుడే. అబ్రహాము మృతతుల్యుడే, శారా మృతతుల్యమైనదే, వారిద్దరికి పుట్టిన కుమారుడైన ఇస్సాకు మృతతుల్యుడే. కానీ ఈ మృతమైన దానిలో నుండి దేవుడు ఏం తీసుకొచ్చాడంట, సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను
సముద్ర తీరమందలు లెక్కింప శక్యము కాని ఇసుక వలన సంతానమును కలిగను. ఎంత గొప్ప మాట. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే, అధ్యయనం చేస్తూ ఉంటే, ఆ వాక్యపు లోతులోనికి మనం వెళుతూ ఉన్నప్పుడు నిజంగా మానవ పరిస్థితుల మధ్య దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడా మనం నమ్మిన దేవుడు, ఇంత శక్తిమంతుడా మనం నమ్మిన దేవుడు, లేనిది ఉన్నట్టుగా చూపించే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో, మన పరిస్థితులు భవిష్యత్తు మీద ఆధారపడితే భవిష్యత్తు అంధకారమే, ఎవరికైనా అంధకారమే ఇప్పుడు ఈ సమయాల్లో. కానీ లేని దాన్ని ఉన్నట్టుగా చూపించే దేవుడు. అబ్రహాము విశ్వాసపు ఆ నడకలో, ఆ నడవడికలో, ఆయన అడుగుజాడల్లో మనం నడిచినప్పుడు మనకు కూడా సమస్తమును సాధ్యపరిచే దేవుడు మనకున్నాడనే సత్యాన్ని మనము విడిచిపెట్టకూడదు. 20వ వచనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. 20వ వచనములు అంటాడు, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక అంటాడు. 19వ వచనములో వీరిద్దరూ మృతతుల్యమైన వారని ఎరిగి తిరిగి మరలా దాన్ని కంటిన్యూ చేస్తూ మాట్లాడుతున్నాడు. గాని అనే మాట అంటాడు. గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహించలేదు. వారిని చూసుకుంటే వారిని బట్టి వారికి నమ్మకం కుదరదు. కానీ నమ్మకం కుదరినటువంటి వారి స్థితి వైపు వారు చూసి కూడా వారు నమ్మింది దేవుని వాగ్దానం పట్ల, దేవుని పైన విశ్వాసం ఉంచడం పట్ల. అందుకొరకే ఆ మాట, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుణ్ణి మహింపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను అని అంటాడు. విశ్వాసం వలన బలము నొందెను. 20వ వచనంలో మనం ఒక విషయాన్ని కొంచెం లోతుగా మనం ఆలోచన చేయాలి. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక అనే మాట మనం ఒకసారి గమనించినట్లయితే, ఆయన సందేహింపక నమ్మాడు. దేవుని యొక్క వాగ్దానం పట్ల ఏమాత్రము సందేహాన్ని వ్యక్తపరచకుండా నమ్మాడు. ఈ నమ్మకము అబ్రహాములో ఎట్లా కలిగింది, ఇతరులో ఇది సాధ్యమా కాదా అని చెప్పడానికి ఒక విశ్లేషణ బైబిల్లో, ఈ వ్యాఖ్యానంలో ఒక విశ్లేషణ ఇవ్వబడింది. నేను దాన్ని మీకు పరిచయం చేయాలని ఆశపడుతుంటున్నా. గ్రీక్లో స్టేగార్ అనే ఒక పదం ఉన్నదంట. స్టేగార్, STOGGAR, స్టోగార్ లేక స్టేగర్ అనే మాటను మనం ఒకసారి చూస్తే దానికి అర్థం విభజించు అని అర్థం. విభజించు అంటే బహుశా ఇక్కడ మనిషి ఒక విషయమై రెండుగా విభజింపబడతా ఉంటున్నాడు. అనగా ఒక నమ్మికను గురించి. మనిషిలో రెండు స్వభావాలు ఉంటాయి. ఆ రెండు స్వభావాలు మనిషిని రెండుగా విభజిస్తుంది. ఒక స్వభావం ఏమో నమ్ముతుంది, మరొక స్వభావం ఏమో నమ్మదు. ఒక భాగము నమ్మకం కలిగి ఉండొచ్చు, రెండవ భాగము నాకు తెలియదు, ఏమో అది జరుగుద్దో లేదో అని కొంత అటు ఇటుగా మాట్లాడుతూ ఉండవచ్చు. కనుక ఈ రెండు స్వభావాలు ఒక మనిషిలో ఉన్నప్పుడు ఆ మనిషి రెండు స్వభావాల ద్వారా విడిపోయి దేవుని వాగ్దానం పట్ల నమ్మకం ఉంచడానికి సరైనటువంటి పరిస్థితి ఆ మనిషి మధ్యలో, ఆ మనిషి యొక్క స్థితిలో
ఉండదు అని అక్కడ వివరణ ఇవ్వబడతాము. ఎందుకు ఈ వివరణ ఇవ్వవలసి వచ్చిందంటే, అబ్రహాం విషయంలో మనిషికి ఉన్నటువంటి స్వాభావిక స్థితిని బట్టి ఆయన రెండుగా విభజింపబడాల. అనగా సగము నేను నమ్ముతాను అన్నాడు, సగము ఏమో నేను నమ్ముతాను నమ్మలేను అనే మాట. ఈ రెండు విషయాలు అబ్రహాం జీవితంలో లేవు అని చెప్పడానికే సందేహింపక అనే మాటను వాడుతున్నాడు. సందేహింపక అంటే మనిషిలో స్వాభావికంగా ఉన్నటువంటి ఈ రెండు స్వభావాల ద్వారా అబ్రహాము ప్రభావితం చేయబడకుండా 100%, 100% అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అది అక్కడ 20వ వచనంలో ఆ మాట, సందేహింపక, ఏమాత్రము సందేహించలేదు. దేవుడు కోరుకునేది సంపూర్ణతను కోరుకుంటున్నాడు. మనం ఆయన ప్రేమించినా సంపూర్ణముగా ప్రేమించాలి, ఆయన ఆరాధించినా సంపూర్ణముగా ఆరాధించాలి. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన సేవించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సంపూర్ణత, అసంపూర్ణత అది మానవుని యొక్క విశ్వాసం నుండి దూరపరుస్తూ ఉంటుంది. మనం క్రొత్త నిబంధనలోనే ప్రభువు ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తే, కానాలో ఆయన పరిచారకులకు చెప్పినప్పుడు పరిచారకులు ఆ 6 రాతి బాణలను నిండుగా, అంటే సంపూర్ణముగా, అవేమాత్రము కూడా ఒక్క అరంగుళం కూడా ఖాళీ లేకుండా అవి నిండిపోయేటట్లుగా వాటిని నింపారు అనే మాట మనం అక్కడ గమనిస్తాం. ఆ మాటను ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. యోహాను సువార్త 2వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూస్తే, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి అన్నమాట. అంచుల మట్టుకు నింపిరి. అందులో ఒక సంపూర్ణత చూస్తాము. సంపూర్ణత అనే స్థితిని మనం చూస్తాం. అంచుల మట్టుకు, అంచులంటే ఇక ఏమాత్రము వేరేది తీసుకొచ్చి అందులో పోయడానికి వీలు లేదు. అంటే ఒక రకంగా అది డైల్యూట్ అవ్వకుండా ఉండడానికి, కల్తీ కాకుండా ఉండడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో విశ్వాసము కూడా సంపూర్ణత లేకపోతే, అసంపూర్ణమైతే ఆ అసంపూర్ణతలోని ఆ భాగాన్ని అవిశ్వాసం వచ్చి అది నింపుతుంది. తద్వారా మన జీవితాలు అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతాయి. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతను పులియజేయనని పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు. అందుకొరకునే అబ్రహాం యొక్క విశ్వాసము సంపూర్ణమైనది. ఆయన ఏమాత్రము కూడా దేవుని వాగ్దానం విషయమై సందేహించలేదు. సందేహించక ఇంకా ఆయన ఏం చేశాడంట, 21వ వచనంలో అంటాడు, దేవుణ్ణి మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందాడు. వాగ్దానం చేసిన దాన్ని నెరవేరుస్తాడని అబ్రహాము నమ్మాడు. దేవుడు తాను చేసిన వాగ్దానం తప్పక నెరవేరుస్తాడనే ఆ గట్టి నమ్మకం అతని మనసులో స్థిరపడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను మనల్ని కూడా క్రీస్తు యొక్క సారూప్యంలోనికి ఆయన మనల్ని మలుస్తాడని మనం నమ్మాలి. ఎందుచేతంటే మనము ఆయన స్వరూపంలోనికి సంపూర్ణముగా మారినప్పుడే, ఆయన స్వభావాన్ని మనం తీసుకున్నప్పుడే ఆ పరలోక సంబంధమైన రాజ్యపు విలువలను మనము నెరవేర్చగలుగుతాము.
అందుకొరకు మనం అక్కడికి ఆ పరలోకానికి వెళ్ళేంత వరకు దేవుడు ఇక్కడ మనల్ని అందుకొరకు సిద్ధపరుస్తూ ఉంటాడు. మానవ ప్రకృతి సంబంధమైన పరిస్థితులన్నీ అబ్రహాముకు ప్రతికూలంగా ఉన్నాయి. అయినా అతడు దేవుడు ఈ పని చేస్తాడని నాకు తెలుసు అని ప్రగాఢముగా విశ్వసించిన వ్యక్తిగా అబ్రహామును మనం అక్కడ గమనిస్తుంటున్నాం. ప్రియుల పౌలు మరొక మారు అంటున్నాడు, అది అతనికి నీతిగా ఎంచబడను అని తిరిగి మరలా ఆ విషయాన్ని గురించి ఆయన నొక్కి మాట్లాడుతూ ఉంటున్నాడు. 21వ వచనంలో దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడనే రూఢిగా విశ్వసించి విశ్వాసం మూలమున బలమునందును, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను అనే మాట 21లో 22వ వచనంలో అంటాడు. అందుచేత అని చెప్పడానికి ఆ ముందు పూర్వం ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా విశ్లేషించాడు పౌలు గారు. ఎంత గొప్పగా విశ్లేషించాడంటే, మానవ సంబంధమైన పరిస్థితులు సాధ్యాలపైన దేవుడు ఆధారపడకుండా దేవుడు ఏదైనా చేయగలడనే సత్యాన్ని, అబ్రహాము యొక్క జీవితాన్ని దేవుడు ఒక పరీక్షా కేంద్రంగా పెట్టి దేవుడు అబ్రహాము జీవితం ద్వారా నిరూపించాడు. ఈ భాగం, ఈ 22వ వచనము, ఈ అధ్యాయం అంతటి, ఈ భాగం అంతటి కూడా ఈ వచనము చాలా ముఖ్యమైన వచనంగా మనం గమనిస్తుంటాం. ఎందుకంటే ఈ అధ్యాయంలో 4 సార్లు ఆయన ఈ మాట మాట్లాడుతూ ఉంటాడు. ఏ మాట అంటే, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడిన అనే మాట 3వ వచనంలో, 5వ వచనంలో, 9వ వచనంలో, 22వ వచనంలో 4 పర్యాయాలు ఈ మాట అది అతనికి నీతిగా ఎంచబడిన అనే మాటను పౌలు గారు ఉదాహరించి ఆయన మాట్లాడుతాం. ఇంతకీ దీని సారాంశం ఏమిటి? అబ్రహాముకు క్రియల మూలముగా ఏమైనా మేలు దొరికిందా? లేదు. 4వ అధ్యాయం సారాంశం అంతా కూడా క్రియల మూలముగా అబ్రహామునకు ఏమీ దొరకలేదు. ఆయనకు దొరికిందల్లా కేవలము విశ్వాసము ద్వారానే నీతిని పొందాడు, విశ్వాసము ద్వారానే స్వాస్థ్యాన్ని పొందాడు, విశ్వాసం ద్వారానే సంతానాన్ని పొందాడు. మానవ ప్రయత్నం ద్వారా అబ్రహాము ఏమీ పొందలేదు. మానవ ప్రయత్నం ద్వారా యూదులకు ఈ విషయాలన్నీ తెలుసు, కానీ వారు మాత్రము ధర్మశాస్త్రం పైన ఆధారపడుతూ ఉంటారు. మేము అబ్రహాము అడుగుజాడలో నడుస్తున్నామని పైకి చెప్పుకుంటూ ఉంటారు. ప్రభువు అందుకొరకే వారిని వేషధారులారా అని మాట్లాడాడు. ఆయన వారిని చూచి మాట్లాడి ఈ మాటను వారి కొరకు ఎందుకు ఉపయోగించాడంటే, వారి యొక్క జీవితం అంతా ఆ ధర్మశాస్త్రము అందరి క్రియల మీద ఆధారపడుతూ లోకానికి తమ క్రియలను కనబరుచుకుంటూ వారు మనుషుల మధ్య వారు నీతిపరులుగా మనుషుల ద్వారా కొనియాడబడాలని మనుషులు చూచేటట్లుగా ప్రవర్తించారు. కానీ వారు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూనే మళ్ళా అబ్రహాము యొక్క అడుగుజాడల్లో మేము నడుస్తున్నాము, మేము అబ్రహాము సంతానమని వారు మాట్లాడుతూ ఉంటున్నారు. ప్రియులారా, నేటి బైబిల్ స్టడీ ద్వారా మనం నేర్చుకునేది ఏమిటంటే, మన క్రియలు దేవుని ఎదుట ఏమాత్రము పనిచేయవు. విశ్వసించు. నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నీ జీవితం ఏదైనా కావచ్చు. అబ్రహాము జీవితాన్ని మనం ఇప్పటివరకు పరీక్షించాం. ఒక ల్యాబొరేటరీలో దేవుడు అబ్రహాము జీవితాన్ని విశ్వాసం అనే ఒక ల్యాబొరేటరీలో పెట్టి ఆ జీవితాన్ని ఆయన పరీక్ష చేశాడు. నీ జీవితం, నా జీవితాన్ని కూడా దేవుడు
అటువంటి పరిస్థితుల్లోనికి తీసుకువెళ్తే మనం కూడా దేవుని పట్ల ఆ నమ్మికలోనికి మనం రావాలి. 4వ అధ్యాయంలో బైబిల్ అంతట్లోకి విశ్వాసమును గురించి ఎక్కువగా ప్రస్తావించబడిన అధ్యాయం 4వ అధ్యాయం, రోమపత్రిక 4వ అధ్యాయం. ఈ అధ్యాయంలో విశ్వాసం లేదా నమ్మకం అనే పదాలు కనీసం 16 సార్లు ఈ అధ్యాయంలో కనిపిస్తాయి. మీరు చదివి వాటిని అండర్లైన్ చేసి ఆ 16 సార్లు విశ్వాసము లేదా నమ్మకం అనే పదాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని మీరు అండర్లైన్ చేసుకొని నోట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇంత డీటెయిల్డ్గా ఈ అధ్యాయాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం కనుక వాటిలోని ప్రతి విషయాన్ని మనం నేర్చుకోవడానికి, అన్వయించుకోవడానికి మనకెంతో అవసరమైనది. ఈ అధ్యాయంలో పౌలు గారు ఈ తర్కమంతటిని ఆయన వివరించి తన వాదాన్ని నిరూపించిన తర్వాత చివరి వచనాలను మనకు అన్వయించాడు. నేడు ఈ బైబిల్లోని వచనాలు చదువుతున్న చదువులందరికీ, నీకు నాకు, రేపు చదవబోయే వారికి, భవిష్యత్తులో చదవబోయే వారికి, భవిష్యత్తులో దేవుని గురించి తెలుసుకోబోయే వారికి, వారందరికీ అది అప్పటి పరిస్థితుల్లోనికి, ఆ వర్తమానంలోనికి వారికి అన్వయింపబడినట్లుగా 23, 24 వచనాల్లో పౌలు గారు అన్వయించి మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి, మనం ఒకసారి 23 నుండి మనం చూస్తే, అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. కేవలం ఇది అబ్రహాము నిమిత్తమే వ్రాయబడలేదు. ఇప్పుడు ఈ అధ్యాయం చేసిన నీ నిమిత్తము, నా నిమిత్తము, మనందరి నిమిత్తము రాయబడింది. పౌలు గారి యొక్క అన్వయింపు చాలా బాగుంటుంది ప్రియులారా. ఒక విషయాన్ని గురించి పౌలు గారు చర్చించి దాన్ని నిరూపించిన తర్వాత సిద్ధాంతపూర్వకంగా నిరూపిస్తాడు, తర్వాత ప్రాక్టికల్గా అన్వయిస్తాడు, ఆ తర్వాత తిరిగి మరలా వ్యక్తిగతంగా నీవు దానికి అన్వయింపులో ఎలా ఉన్నావు, నీవు దానికి ఎలాగూ అన్వయింపబడుతుంటున్నావు అనే విషయాన్ని కూడా పౌలు గారు మాట్లాడతారు. పౌలు గారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని తీసుకొని ఆయన మాట్లాడినటువంటి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు నేను మీ కొరకు చదువుతున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల్లో, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును అన్నాడు. ఈ 2 వచనాల్లో పౌలు గారు తన వ్యక్తిగత జీవితాన్ని, తన వ్యక్తిగత విశ్వాస సంబంధమైన జీవితాన్ని గురించి మాట్లాడాడు. ఆ వ్యక్తిగత జీవితానికి, తన విశ్వాస సంబంధమైన జీవితానికి దేవుడు ఏ కిరీటము, ఏ బహుమానం ఇవ్వబోతున్నాడో, తను ఏ బహుమానాన్ని సంపాదించుకున్నాడో చెప్పాడు. ఆ బహుమానము ఆయనకు మాత్రమే కాదని కూడా మాట్లాడుతూ ఉన్నాడు 8వ వచనంలో. నేను ఈ బహుమానాన్ని సంపాదించుకున్నాను, ఈ బహుమానం నాకొక్కడికే కాదు అని అంటాడు. అది నాకొక్కడికే కాదు. చివరి భాగంలో అంటాడు, 8వ వచనం చివరి భాగం, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును అని అంటాడు. అన్వయింపు ప్రియులారా, అప్పటి పరిస్థితుల్లో వారు జీవించిన విశ్వాస సంబంధమైన జీవితాల్లో వారు ఆ విశ్వాసాన్ని, ఆ విశ్వాసములో బలపడి
ఆ విశ్వాసపు జీవితాన్ని కొనసాగించి ముందుకు వెళ్ళినటువంటి వారు, విశ్వాస వీరులుగా ఎంచబడినటువంటి వారు, తద్వారా వారు పొందినటువంటి బహుమానాలు, కిరీటాలు ఇప్పుడు ప్రస్తుతం మనకు అవి ఏలాగు సాధ్యమో, అవి ఏలాగు అన్వయింపబడుతున్నాయో, దానికి మనం ఏలాగు అర్హులమో పౌలు గారు ఆ ముగింపులో మనకి ఇస్తా ఉన్నాడు. అది కేవలం అబ్రహాముకు మాత్రమే కాదు, ఇప్పుడు నీకును నాకును మనము ఏమై ఉన్నామంటే, ఎందుకు మనకు అది అనుగ్రహింపబడుతుందంటే, మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకు అని అంటే, మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన ఆ తండ్రి అయినటువంటి దేవుని యందు మనము విశ్వాసం ఉంచితే మనకు కూడా ఆ అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప బహుమానము దేవుడు నేడు మనకు కూడా ఆయన ఇస్తూ ఉంటున్నాడు. మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడింది. మన నిమిత్తం కూడా వ్రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఈ బైబిల్ స్టడీలో మనం నేర్చుకునేది ముగింపులో ఇప్పటి వరకు అబ్రహాము జీవితాన్ని మనం చూసాము. విశ్వాసం వలన అబ్రహాం పొందినటువంటి ఆ గొప్ప వాగ్దానము, దేవుని ద్వారా నీతిమంతుడిగా తీర్చబడము, విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డం, ఈ విషయాలన్నిటిని మనం చూసాం. తిరిగి మరలా ఇప్పుడు మనము మన వ్యక్తిగత జీవితాలను అబ్రహాం యొక్క విశ్వాస పడుగు జాడల్లోనికి నడిపించుకోవాలని, అబ్రహాము నమ్మిన రీతిగా యేసును మృతుల్లో నుండి లేపిన ఆయన యందు మనము కూడా విశ్వాసం ఉంచితే అది మనకు కూడా అన్వయింపబడుతుంది. మన నిమిత్తము కూడా ఇది వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ నిమిత్తము వ్రాయబడినదని నువ్వు నమ్మితే ప్రభునందు సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 25వ వచనంలో క్రీస్తు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడ్డాడు. కాబట్టి క్రీస్తు మృతుడై తిరిగి లేవడం వలన మనం నీతిమంతులుగా తీర్చబడుతూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు 4వ అధ్యాయంలో మనం విశ్వాసము దాని యొక్క విశిష్టతను మనం చూసాము. పౌలు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల విషయమై ఆనాటి యూదులను ఆయన హెచ్చరిక చేస్తూ, యూదులు నమ్మే అబ్రహామును, దావీదును తిరిగి మరలా మాదిరిగా చూపుతూ, వారు కేవలం విశ్వాసం ద్వారానే దేవుని యొక్క నీతిని పొందారు, దేవుని యొక్క అలానే బహుమానాలు పొందారు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందారనే సత్యాన్ని పౌలు గారు నిరూపిస్తూ చివరిగా నిన్ను నన్ను కూడా ఆ జాబితాలోకి చేరుస్తున్నాడు. ఈ విషయాలన్నింటినీ మనం నేర్చుకున్నాం. తిరిగి దేవుని చిత్తమైతే రాబోయే వారంలో మనం 5వ అధ్యాయంలోనికి వెళ్తాం. 5వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా 2 భాగాలుగా, 5వ అధ్యాయాన్ని 2 భాగాలుగా, మొదటి భాగంలో అనగా మొదటి వచనం నుండి 11వ వచనం వరకు గల భాగంలో నీతిమంతులుగా తీర్చబడడంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఏంటో పౌలు గారు చెప్పిన ఆశీర్వాదాల గురించి మనం అధ్యయనం చేద్దాం. 2వ భాగము 12 నుంచి 21 వరకు గల ఆ భాగంలో ఆదాములో మరణము, క్రీస్తులో జీవము ఎలా కలిగిందో దాన్ని గురించి పౌలు గారు వివరించారు. కనుక రాబోయే వారంలో మనము ఈ 5వ అధ్యాయం, రోమాపత్రిక 5వ అధ్యాయాన్ని అధ్యయనం చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా మీరు బైబిల్ చదవండి. బైబిల్లోని సత్యాలను దేవుడు తన ఆత్మ ద్వారా మనందరికి బయలుపరిచి మనల్ని దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు.
ఈ సాయంకాలపు బైబిల్ స్టడీ ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. పౌలు రోమీలకు రాసిన పత్రికలోని 4వ అధ్యాయాన్ని మేము ఇప్పటి వరకు అధ్యయనం చేసాం ప్రభా. విశ్వాసం యొక్క ప్రాధాన్యతను గురించి పౌలు గారు మాట్లాడిన విషయాలు, ఆ ప్రాధాన్యతను తెలియజేసిన విశ్వాసుల యొక్క జీవితాలను మాదిరిగా మా ఎదుట ఉంచారు. అబ్రహాము జీవితాన్ని మేము తండ్రి ఎంతో లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ అధ్యాయం మాకు ఉపకరించిందని మేము నమ్ముతుంటున్నాం. మా తండ్రి కేవలము అబ్రహామునకు మాత్రమే కాదు, ఇదో క్రీస్తును మృతుల్లో నుండి లేపిన మీ యందు మేము విశ్వాసం ఉంచడం వలన అది మాకు కూడా అన్వయించబడునని ఒక మంచి ఆదరణకరమైనటువంటి మాట, ఒక అష్యూరెన్స్ని మేము పొందాం ప్రభా. ఈరోజు ఈ బైబిల్ స్టడీలో పాల్గొన్న ప్రియులైన వారందరూ కూడా అటువంటి గొప్ప నమ్మికను వారు కలిగి, తండ్రి మీ అందు పరిపూర్ణమైన నమ్మికను, విశ్వాసాన్ని వారు కలిగి ఉన్నట్లు కృప చూపండి. పరిస్థితులు ఏమైనా కావచ్చు, మా జీవితంలోని శరీర సంబంధమైన పరిస్థితులు అవి ఏమైనా కావచ్చు, కానీ మేము మా వైపు కాదు కానీ మీ వైపు చూడడం ద్వారానే మేము మీలో సమస్తమును మేము సాధించగలమని నమ్ముచు తండ్రి, మరి ఈ అధ్యాయమును మేము ముగించుకునేట్టుగా తిరిగి మరలా రాబో వారంలో మరొక అధ్యాయంలోనికి మేము వెళ్ళడానికి మమ్మల్ని మేము బలపరిచి నడిపించమని, అప్పటి వరకు మీ కాపుదల భద్రతలు మమ్మల్ని నింపి కాచి కాపాడి సంరక్షించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువును రక్షకుడు అయిన యేసు క్రీస్తు కృపయు, ఆదరణకర్త యొక్క పరిశుద్ధ ఆత్మని యొక్క అన్యోన్య సహవాసం ఈ బైబిల్ స్టడీలో పాల్గొన్న ప్రియులైన వారందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభునామున వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.